మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ తురుము, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, క్యారెట్ తురుము, నూనె, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకొని దానికి కొద్దిగా పసుపు, పచ్చి మామిడికాయ తురుము, కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అలాగే మనం ముందుగా కలుపుకున్న అన్నం బౌల్లో తగినంత ఉప్పు వేసి మళ్ళీ బాగా కలిపి పక్కనుంచాలి. తాలింపు అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపెట్టిన అన్నంలో ఈ తాలింపు వేసి బాగా కలుపుకొని చివరగా క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.